అనన్య సామాన్యమైన భక్తితో సాక్షాత్తు శ్రీ రంగనాథుణ్ణి మెప్పించి ఆయన్నే పతిగా పొందింది గోదాదేవి. గోదాదేవిని కోదై, చూడికొడుత్త నాచియార్, ఆండాళ్, ఆముక్తమాల్యద అని కూడా పిలుస్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే వివాహం చేసుకునేంత భక్తి ఆమెకు ఎలా వచ్చింది, ఆ స్వామిని ఎలా మెప్పించింది, ఏ వ్రతం ఆచరించింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. నేను అపర్ణ, భారతీయ సంస్కృతికి స్వాగతం. గోదాదేవి తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడికి తులసీవనంలో అయోనిజగా సాక్షాత్కరించింది. శ్రీ విల్లిపుత్తూరుకు సంబంధించిన పురాణ గాథ ఒకటి ఉంది. వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించిన తరువాత శ్రీ ఆదివరాహస్వామి భూదేవి కోరిక మేరకు భూదేవితో కలిసి ఈ విల్లిపుత్తూరులోనే కొంతకాలం నివసించారు. తరువాత వరాహ అవతారం సమాప్తి అయ్యే సమయంలో ఆ స్వామి మర్యాకు మీద తేలియాడుతూ వటపత్రశాయిగా లోకాన్ని రక్షించాడు అని నమ్మకం. తర్వాతి కాలంలో విల్లి అనే ఒక కిరాతరాజు స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడి ఆలయంలో చిన్ని కృష్ణుణ్ణి ప్రధాన దైవంగా కొలుస్తారు. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలను, తులసిమాలలను తయారు చేసి అర్పిస్తూ ఉండేవారు. విష్ణుచిత్తుడు అసలు పేరు భట్టనాథుడు. ఈయన గరుత్మంతుడి అంశతో జన్మించాడు అని చెప్తారు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అనే పేరు వచ్చింది. ఆయనను విష్ణు భక్తులైన 12 మంది ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. కలియుగ ప్రారంభంలో అనగా శాలివాహన శకం 776 నల సంవత్సరం కర్కట మాసం పుబ్బా నక్షత్రం ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున విష్ణుచిత్తుడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించిందో అలాగే విష్ణుచిత్తుడికి తులసివనంలో ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెను కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. తండ్రి పెంపకంలో ఆమె అచంచలమైన కృష్ణ భక్తితో పెరిగింది. తండ్రి ఆలోచనలు, మనసులో ఉన్న వటపత్రశాయి ఆమెలోనూ పెంపొందాయి. తండ్రి పూలు కోసి తులసీ దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తాను నేర్చుకున్నది గోద. తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తానుండే ఈ విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలలను దేవాలయానికి తీసుకువెళ్లి వటపత్రశాయిమూర్తికి సమర్పించేవాడు. తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని తాను భగవంతుణ్ణి వివాహం చేసుకోవడానికి సరిపోతానా అని ఒకసారి అద్దంలో, ఒకసారి ఇంటి దగ్గరున్న నూతిలో చూసుకొని మురిసిపోయేది. కొద్ది రోజులకి తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోద ఆ మాలను ధరించింది అని గమనించి ఆమెను కోప్పడి తన వల్ల ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలలను భగవంతునికి సమర్పించలేదు. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేశాడు. అప్పుడు ఒక్కసారిగా విష్ణుచిత్తుల వారు గోదా ఒక కారణ జన్మురాలు అని గమనించి ఆ రోజు నుండి ఆండాళ్ అని పిలవడం మొదలుపెట్టాడు. ఆండాళ్ అంటే కాపాడటానికి వచ్చింది అని అర్థం. అప్పటి నుంచి ప్రతిరోజు ఆండాళ్ ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు. ఆమె మనసులో కృష్ణ ప్రేమ మరింతగా పెరిగింది. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. ఈ విషయం తెలుసుకున్న విష్ణుచిత్తుడు గోదాదేవితో, అమ్మా, శ్రీ మహావిష్ణువు అనేక మూర్తులలో కొలువై ఉన్నాడు. మరి నువ్వు వారిలో ఏ మూర్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతారు. ఆ స్వామి మూర్తుల గురించి వివరించమని తండ్రిని అడుగుతుంది గోదాదేవి. అప్పుడు విష్ణుచిత్తుడు 108 దివ్య దేశాల గురించి, ఆ క్షేత్రాలలోని మూర్తుల కళ్యాణ గుణగణాలను గురించి వివరిస్తాడు. విష్ణుచిత్తుడు శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్యమూర్తుల గురించిన శ్లోకాలు చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయా దివ్యమూర్తుల రూపంలో వచ్చి వారికి కనిపించాడు.
అప్పుడు విష్ణుచిత్తుడు, అమ్మా, వీరిలో నీవు ఏ మూర్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని అడగ్గా గోదాదేవి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాథ స్వామిని వరుడిగా ఎంచుకుంది. శ్రీ మహావిష్ణువుకి చెందిన 108 దివ్యదేశాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి, ఆ ఆలయంలోని స్వామి అమ్మవార్ల పేర్లు చిత్రాలతో సహా చూడాలి అనుకుంటే ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ 108 దివ్యదేశాలు ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో, తప్పనిసరిగా చూడండి. గోపికలు శ్రీకృష్ణుడినే భర్తగా భావించారని, ఆయన్నే భర్తగా పొందాలని పరితపించారని, అందుకు కాత్యాయని వ్రతాన్ని కూడా చేశారు అని తండ్రి కథాకాలక్షేపం చేస్తూ ఉంటే విన్న గోదాదేవికి ఆ మాటలు మనసులో నాటుకొని పోయాయి. కాత్యాయని వ్రతాన్ని ప్రారంభించింది. ఈ వ్రతం ఆచరించాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన కఠినమైన నియమాలను పాటించాలి. కృష్ణుడున్న మధుర, యమునలో జలక్రీడలు ఇవన్నీ మనసులో ఊహించుకొని ధనుర్మాసములో తోటి బాలికలతో స్నానం చేసి అందంగా అలంకరించుకొని వటపత్రశాయి దేవాలయం శ్రీకృష్ణుని గృహముగాను, వటపత్రశాయిని శ్రీకృష్ణుడిగాను, తోటి స్నేహితురాళ్లను గోపికలుగాను, తనను తాను ఒక గోపికగాను భావించి ధూప దీప నైవేద్యాలతో రోజుకొక పాసురాన్ని తమిళ భాషలో రాసి వటపత్రసాయి సన్నిధిలో పాడుతూ కాత్యాయని వ్రతం చేసింది. అలా గోదాదేవి శ్రద్ధాభక్తులతో వ్రతాన్ని ఆచరించడమే కాకుండా తన స్నేహితురాళ్లను కూడా వ్రతమాచరించమంది. అలా తన స్నేహితురాళ్లను మేల్కొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేయడానికి, తనలో కృష్ణభక్తిని ప్రకటించేందుకు 30 పాసురాలను పాడింది. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో భక్తుని గృహంలో వినిపించే తిరుప్పావై పాసురాలు. గోదాదేవి అనన్యమైన భక్తికి, ప్రేమకు మెచ్చి శ్రీ రంగనాథుల వారు విష్ణుచిత్తుల వారికి మళ్లీ స్వప్నంలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. రాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని పల్లకిలో అంగరంగ వైభవంగా రంగనాథుని వద్దకు తీసుకువచ్చారు. వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోనికి తీసుకువెళ్లారు. అక్కడ మండపంలో రాత్రి బస చేశారు. తర్వాతి రోజు స్వామి ఆజ్ఞ చొప్పున విగ్రహ రూపంలో ఉన్న శ్రీ రంగనాథుని అర్చామూర్తికి గోదాదేవినిచ్చి వివాహం చేశారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి స్వామి పాదాలకు నమస్కరించి అందరూ చూస్తుండగా శ్రీ రంగనాథునిలో లీనమైపోయింది. అది చూసి విష్ణుచిత్తుల వారు దుఃఖితులైతే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశం చేసి మాయ నుండి వెలుపలికి రావడానికి సాయం చేశారు. ఆ రోజు శ్రీ రంగనాథుడు విష్ణుచిత్తును చూసి నీవు దిగులు చెందకు అని ఆయనకు గౌరవ పురస్కారంగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శటకోపము ఇచ్చి ఇతర సత్కారములు చేసి పంపాడు. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి కూడా ఒకరు. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో అంటే 4000 పాసురాలలో 13 ఏళ్ల వయసులో గోదాదేవి పాడిన ఈ తిరుప్పావైలోని 30 పాసురాలకు అతి విశిష్టమైన స్థానం ఉంది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణు ఆలయాల్లో రోజుకొక పాసురం చొప్పున పఠిస్తారు. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెప్తారు. ఇలా స్వచ్ఛమైన మనస్సుతో, అచంచలమైన పవిత్ర భక్తితో తన హృదయాన్ని రంగనాథుడికి సమర్పించుకొని ఆ స్వామినే భర్తగా పొందింది గోదాదేవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు చూడాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.